హలో హలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుదాం. 2వ వచనం నుండి ఈరోజు అబ్రహాము జీవితంలో నుండి కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి చదువుదాం. 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు ఆశీర్వాదముగా నుందువు అంటే నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట వేరు. అంతేగమ్మా, నిన్ను ఆశీర్వదిస్తాను లేదా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను ఈ మాట వేరు. నిన్నే ఆశీర్వాదంగా చేస్తాను, నీవే ఆశీర్వాదంగా ఉంటావు అంటే నీవే అనేకులను ఆశీర్వదిస్తావు అన్నట్టుగా, లేదా దేవుని పక్షముగా ఉంటావు, దేవుని పక్షముగా ఉండి అనేకులను ఆశీర్వదిస్తావు. అంతేగా నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా కాదు, నిన్నే ఆశీర్వాదంగా చేస్తా. ఈ మాట ప్రత్యేకమైన ఒక సంగతి. ఎందుకని అనేకులు ఉండగా అబ్రహాముని ఈ సంగతికి పిలవటానికి గల కారణం ఏంది? చాలామంది ఉన్నారు ఆ దినాల్లో కూడా ప్రజలు. కానీ అబ్రహామును ప్రత్యేకంగా పిలిచి నిన్ను నేను ఆశీర్వాదంగా చేస్తా, ఇలా ఆశీర్వదిస్తానన్నాడు. మళ్ళీ అంటాడు నేను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అనటానికి గల కారణం ఏంది అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రండి, ఆయనను అలా అనటానికి కొన్ని కారణాలు మనం బైబిల్ గ్రంథంలో చదువుదాం. ఒకవేళ అలాంటి కారణాలు మనలో కూడా ఉంటే మనలో కూడా అలా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనను ఆశీర్వాదంగా చేయటానికి గల కారణాలు ఏమున్నాయో ఆయన జీవితంలో, మన జీవితంలో కూడా అలాంటి కారణాలు ఉంటే మనం కూడా అలాగ అవటానికి అవకాశం ఉంది. అందుకని అలాంటి సంగతులు, ఆ సంగతులు ఏమేమన్నాయో చదువుతూ ముందుకు సాగుదాం. రండి. ఏమన్నాడంటే నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అన్నాడు. రండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతా. 7వ వచనం నుండి. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అను పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అనటానికి గల కారణం ఏంది అంటే అతడు నమ్మకమైన మనసు గలవాడు. అబ్రహాము ఎలాంటి వాడు? నమ్మకమైన మనసు గలవాడు. మనం కూడా అలాంటి వాళ్ళం అయితే మనల్ని అలాగే చేస్తాడు కదా. దేవుడు నమ్మదగినవాడు. అందుకని అన్నాడు, ఆయనను పిలిచి అబ్రాము అని ఆయనను అబ్రహాముగా చేశాడు. అనగా అనేకులకు లేదా విశ్వాసులకు తండ్రిగా చేశాడు. విశ్వాసులందరికీ మొదటివాడిగా చేశాడు. ప్రారంభంలో ఉన్నవాడిగా చేశాడు. విశ్వాసం ఉంచువారికి అబ్రహాము తండ్రి అయి ఉన్నాడు అన్నాడు. విశ్వాసం ఉంచువాడు అబ్రహాము పొందిన ఆశీర్వాదంలో అతను కూడా అలాంటి ఆశీర్వాదాన్ని పొందుతాడు అన్నాడు. ఇక్కడ మనం ఏమని ఆలోచన చేస్తూ ఉన్నామంటే ఒక నమ్మకమైన మనసు గలవానిని దేవుడు ఆశీర్వాదంగా చేస్తాడు, ఆశీర్వదించేవానిగా చేస్తాడు. దేవుడు తనతో ఉండి అనేకులను ఆ వ్యక్తి ఆశీర్వదించడానికి అతనిని ఉపయోగించుకుంటాడు. అక్కడ అన్నాడు నిన్ను గొప్ప చేస్తాను,
దావీదుతో ఒక మాట అంటాడు, గనులకు కలిగిన పేరు నీకు కలగజేస్తాను. గనులకు కలిగిన పేరు అంటే ఆ పేరులో అర్థమైంది, అనేకులకు నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. చేస్తాడా? నమ్ముతున్నావా? నమ్మితే నమ్మితే నిన్ను, నమ్మితే నన్ను, నమ్మితే మనందరినీ, నమ్మకంగా ఆయనకి జీవిస్తే మనందరినీ నమ్మకంగా జీవిస్తే, నమ్మకంగా జీవించేవారిని అనేకులకు, మనిషి బ్రతుకుంటాడు, తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత కూడా ఒక మంచి సాక్ష్యం ఒక వ్యక్తిది ఉంటే ఆ సాక్ష్యాన్ని ఏమంటారు? అది ఒక మాదిరి, అంతేనా? అది ఒక మాదిరి, అది ఒక ఆశీర్వాదం, అదొక దీవెన ఆ వ్యక్తి ద్వారా. చాలా మంచి విశ్వాసం కలిగిన వాడు చనిపోయాడు. అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారా? అలాంటి విశ్వాసం కలిగి మనం కూడా ఉంటే బాగుండే అనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తిని అనేకులకు ఒక మాదిరిగా, ఒక సాక్షిగా, అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా చేశాడు అని అర్థం. నన్ను కూడా చేస్తే అలా బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ అన్నాడు, నమ్మకమైన మనసు కలిగిన వాడు కావాలి అని అన్నాడు. అబ్రహాము నమ్మకమైన మనసు కలిగిన వాడు, అందుకే దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు ఎంచుకోవటానికి గల కారణం ఒక నమ్మకమైన మనసు కలిగిన వాడు. రండి, నేను ఇంకా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథంలో ఒకవేళ మనం ఇలా ఆలోచన చేస్తున్నాం కదా, సామెతల గ్రంథంలో ఒక మాట చదువుకొని ముందుకు వెళదాం. 28 అధ్యాయం 20 వచనం చదువుతా. 20 వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని రాశాడు సామెతల గ్రంథంలో. నమ్మకమైన వానికి ఏం కలుగుతుందంట? దేవునికి నమ్మకంగా జీవిస్తే దీవెనలు కలుగుతాయి, మెండుగా కలుగుతాయి. అవి కూడా నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. దేవునికి నమ్మకంగా జీవించాలి అన్నాడు. నేను ఇంకా అబ్రహాము జీవితం గురించి మొదటి పాయింట్, తర్వాత 2, 3, 4 పాయింట్లు నేను మన జ్ఞాపకం చేద్దాం. 4 మాటలు మనం చదువుకుందాం. ఒక మాట అయిపోయింది, 2, 3, 4 మాటలు చదువుకుందాం. ఈ 4 మాటల్లో అబ్రహాము 4 విషయాల్లో, అంటే ఒక మాటలో మనం చదువుకున్నాం, ఆయన నమ్మకమైన మనసు కలిగిన వాడు. నమ్మకంగా ఉండేవాడికి ఏం జరుగుతుందనంటే మెండైన దీవెనలు అనుగ్రహించబడతాయి. రండి ఇంకా చదువుకుందాం ముందుకి. 2వ మాటలోకి వెళదాం. 2వ మాట ఆదికాండం 22వ అధ్యాయం. అబ్రహాంను గురించి ఇలా కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చెయ్యకము, నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి నాకియ ఎనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనిను. అబ్రహాం గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చినప్పుడు అన్నాడు, నీవు దేవునికి భయపడువాడవని. దేవుడు మాట్లాడిగాడు అబ్రహాముని, అబ్రహాము, నీకు చాలా కాలం తర్వాత ఒక కుమారుడు జన్మించాడు కదా, నీకు ఒక్కడైన ఒక కుమారుణ్ణి నేను చూపించబో ప్రదేశానికి తీసుకువెళ్ళి బలిగా అర్పించు అన్నాడు. అనగానే అబ్రహాముకి ఏం ఎదురు చెప్పలా, తీసుకొని వెళ్ళి ఆ మోరియా ప్రదేశంలో బలిపీఠాన్ని కట్టి, బలిపీఠం పైన ఆయన పెట్టి, ఇక కట్టెలు పేర్చి కట్టెల పైన ఆయన పెట్టి, ఈయన కత్తి చేత పట్టుకొని ఆ కత్తితో ఆయనను వధించాలి అని చూస్తూ ఉంటాడగా, ఈయన కత్తి పైకి లేపగానే ఆ దేవుని దూత పెద్దగా పిలిచి, అబ్రహాము, నీ కుమారుని ఏం చేయొద్దు, నీ కుమారుని దేవునికి ఇవ్వటానికి నువ్వు ఎంత మాత్రం వెనక తీయలేదు.
ఇందువలన నీవు దేవునికి భయపడవాడవన్న సంగతి తెలిసింది. దేవునికి భయపడతావు. దేవునికి భయపడతాడు కనుక ఆ వ్యక్తిని అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తా. నీవే అనేకులను ఆశీర్వదిస్తావు. దేవునికి భయపడేవాడు, దేవునికి భయపడేవాడు, దేవునికి భయపడేవాడు. అబ్రాహాము దేవునికి భయపడతాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు దేవునికి భయపడటం అంటే మనందరం ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళతాం. అందరూ చాలామంది ఈరోజు ఎక్కడైనా చూడండి బైబిల్ పట్టుకొని వెళ్ళేవాళ్ళే కనిపిస్తారు. దేవుని మందిరానికి వెళతారు, ఆ చర్చికి వెళతారు, ప్రార్థనా మందిరాలకు వెళ్ళి అందరూ ప్రార్థనలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ అంటే భక్తి ఉంది కాబట్టే అందరూ దేవుని సన్నిధికి వెళుతున్నారు. భక్తి లేని వాళ్ళు ఎవరు దేవుని సన్నిధికి వెళ్ళరు. భక్తి ఉంది కనుకనే బైబిల్ తీసుకొని అందరూ కూడా ప్రార్థనకి వెళ్తున్నారు. ఇలా బైబిల్ పెట్టుకొని ఎంతోమంది ఈరోజు ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళు. భక్తి ఉంది కానీ భయం ఉండాలి. అందుకని అంటాడు ప్రతి చోట చెప్పేటప్పుడు భయభక్తులు కలిగి అని అంటాడు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ భయము లేని భక్తి కలిగిన వాళ్ళు కానీ అయితే దానివలన ఏం ప్రయోజనం లేదు. భయం ఉండాలి, భక్తి కూడా ఉండాలి. అందుకనే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అందుకనే ఆయన గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అందుకని అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. రండి, నేను ఆ విషయాన్ని గురించి దేవుడు ఏమని ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడో నేను మరొక చోట చదివి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం అబ్రహాం గురించి ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడో 3వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు మోషేతో అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు ఎవరు దేవుడు అని చెప్తున్నాడు? ఎవరట చెప్తుంది? ఈయన దేవుడే. ఎవరిని చెప్తున్నాడంటే అబ్రహాము దేవుడను. ఇప్పుడు మనం అందరం మీ దేవుడు ఎవరంటే ఏం చెప్తాం? మా దేవుడు యేసు ప్రభు అని చెప్తాం. మేము యేసు ప్రభుని నమ్ముకున్నామండి, మేము నమ్మింది యేసు ప్రభుని అంటాం. కానీ దేవుడు ఏమన్నాడు మరి? నేను అబ్రహాము దేవుడను. ఇశ్రాయేలు చాలామంది ఉన్నారు. మోసే అన్నాడు, నేను అక్కడికి వెళితే నిన్ను పంపించింది ఎవరు అని నన్ను అడుగుతారయ్యా, అక్కడ వాళ్ళకి నేను చెప్పాలి అన్నాడు. అబ్రహాము దేవుడనని చెప్పు. ఏం సాక్ష్యం ఇచ్చాడు? నేను అబ్రహాముకు దేవుడను. మన గురించి ఆ మాట అంటే ఎంత బాగుంటుందో మనం చాలా సంతోషిస్తాం కదా ఏమ్మా. మనకు చాలా సంతోషం వస్తుంది. నేను పలానా వాళ్ళ దేవుడను, నేను పలానా వ్యక్తి దేవుడను అంటే ఎంత బాగుంటుందో కదా. మన గురించి అలా అంటే బాగుంటుంది, చాలా సంతోషిస్తాం. ప్రభా ఆ మాట మా గురించి కూడా అన్నైనా అబ్రహాముని గురించి అన్నావు కదా, మా గురించి కూడా పలానా వాళ్ళ దేవుడను, మా దేవుడవు ప్రభా నీవు. మేము అలా సాక్ష్యం ఇస్తున్నాం, నీవు కూడా మా గురించి ఇలా సాక్ష్యం ఈ ప్రభువా. అబ్రహాము దేవుడు అన్నావు కదా, మేము మా దేవుడు పలానా అని చెప్పుకుంటున్నాం కదా, నీవు కూడా ఇదిగో పలానా వాళ్ళ దేవుడిని అని మా పేరు చెప్తే మేము చాలా సంతోషిస్తాం ప్రభువా. ఎందుకంటే మా పేరు కానీ మీ దగ్గర ఉంటే మేము పరలోకం చేరుతాంగా. మన పేరు ఆయన దగ్గర ఉంటే అనగా ఆయన జీవ గ్రంథంలో ఉంటే ఆయన చెప్పాడు అంటే తప్పనిసరిగా అక్కడికి చేరుతాం. అంటే భయము భక్తి ఉండాలి. అందుకని అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, నేను అబ్రహాము దేవుడను,
ఇప్పుడు భయము భయము కలిగిన వాడు అన్నాడు కదా. భయము భక్తి కలిగి ఉండటం అంటే దాని అర్థమైంది. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం అంటే అది ఎలా ఉంటే ఏముంటే భయము భక్తి కలిగిన వారమని మనల్ని మనం అనుకోవటానికి వీలుంది. రండి, నేను మీకు మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. మనము భయము భక్తి కలిగిన వారమని అనుకోవటానికి ఎలా వీలుంది? రండి, ఈ మాట చదువుతా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయము భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనటమే. భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును అసహించుకొనటమే. ఇంతేనా? చెడుతనం అనగానే దాన్ని అసహించుకుంటున్నావంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావు అని అర్థం. భయము భక్తి లేనివాడు చెడుతనాన్ని అసహించుకోడు, చెడుతనాన్ని ఆహ్వానిస్తాడు. చెడుతనాన్ని ఆహ్వానించేవాడు దేవుని యందు భయము భక్తి లేనివాడు. చెడుతనాన్ని అసహించుకునేవాడు దేవుని యందు భయము భక్తి కలిగినవాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను ఆశీర్వాదముగా చేస్తా, నేను నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. మనల్ని కూడా, నిన్ను కూడా, నన్ను కూడా, మనందరిని కూడా అలా చెయ్యాలి అని మనం కోరుకుంటా ఉన్నాం. మమ్మల్ని కూడా అలా చెయ్యి ప్రభువా, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయి, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేయి, మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయి, తోటి సహోదరులకు సహోదరులకు ఆశీర్వాదకరంగా చేయి, మాతో ఉన్నవారు అందరి కొరకు అందరితో వాళ్ళకి మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయి, మా సంఘంలో ఉన్నవారు అందరికీ మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయి, మా గ్రామస్తులకు మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయి అంటే దాని అర్థమైంది. వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేసేవాళ్ళగా చేయి, వాళ్ళందరినీ మేము రక్షించేవాళ్ళగా చెయ్యి, ఆ రక్షణ ప్రకటించేవారిగా మమ్మల్ని చెయ్యి, మీ సువార్త ప్రకటించేవారిగా మమ్మల్ని చెయ్యి, మీ గురించి అనేకులకు చెప్పేవారిగా మమ్మల్ని చెయ్యి. యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పడమే ఆశీర్వాదం, అంతకంటే గొప్ప ఆశీర్వాదం లేదు. ఈ స్థలానికి వచ్చి ఆయనను ఆరాధించడమే గొప్ప ఆశీర్వాదం. ఎవరు ఏ దేవుని మందిరానికి వెళతారో వారి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవునిని ఆరాధించడమే గొప్ప ఆశీర్వాదము. అనేకులకు ఆశీర్వాదకరంగా అవ్వటానికి కూడా వీలుంది. మేము వెళుతున్నాం, దేవునిని ఆరాధిస్తున్నాం అన్న మాట నీవు మరొకరికి చెప్తున్నావు అంటే నువ్వు మరొకరికి ఆశీర్వాదకరంగా మారుతున్నావు అని అర్థం. పలానా ఆయన యేసు ప్రభు ఇలా చేస్తాడు, ఇలా మా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన చిందించిన రక్తధారలే మమ్మలను రక్షించినాయి, మా పాపములు ఆయన రక్తములో మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, అందుకని మేము ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. మీకు కూడా అలా కావాలని ఉందా అని అనేకులకు జ్ఞాపకము చేయటమే అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా చేశాడు అని అర్థం. ఎవరైనా కష్టంలో ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం, అదే వారికి మనం ఆశీర్వాదకరంగా మారాం. వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసాం, వారికి మనం ఆశీర్వాదకరంగా మారాం. కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వారి కొరకు మేము వెళ్ళి ప్రార్థన చేసాం. వాళ్ళు మనల్ని కోరుకుంటారు ప్రార్థన చేయమని. వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. దేవుడు సహాయం చేస్తాడు. వారి బాధ నుండి లేదా వారి కష్టము నుండి, వారి అనారోగ్యము నుండి విడిపిస్తాడు దేవుడు. మన ప్రార్థన ద్వారా వారికి సహాయం చేస్తాడు. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, దేవుడు అనేకులకు నన్ను ఆశీర్వాదకరంగా మార్చాడు, అనేకులకు దీవెనకరంగా మార్చాడు. ఎప్పుడు మారుస్తాడో తెలుసా? చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, చెడుతనానికి ఒక వ్యక్తి దూరంగా ఉండాలి. క్రైస్తవుడు
పరిశుద్ధతని వెతకాలి. పరిశుద్ధులుగా ఎలా జీవించాలో తెలుసుకోవాలి. నేను పరిశుద్ధుడిగా ఉండాలి, ప్రార్థనాపరుడుగా ఉండాలి. నేను ప్రార్థనాపరుడుగా ఉండడం ద్వారా నేను నా కుటుంబం అంతటికీ ఆశీర్వాదకరమే. ప్రతిదినము మన మన గృహంలో రాత్రి పగలు ప్రార్థన చేయడం ద్వారా నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావు. నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావు. ఒకవేళ నీ కుటుంబ సభ్యులు నేను గుర్తించకపోవచ్చు, నువ్వు చనిపోయినా నీ ప్రార్థన ఆశీర్వాదం మాత్రం నీ కుటుంబాన్ని విడిచిపెట్టి పోదు. రాత్రి పగలు నీ కుటుంబంలో ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు చనిపోతావు, నీ 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 జీవితకాలం అయిపోవచ్చు, కానీ నీ ప్రార్థన ఆశీర్వాదం మాత్రం నీ కుటుంబాన్ని విడిచిపెట్టిపోదు, నీ బిడ్డలని విడిచిపెట్టిపోదు. అది పని చేస్తుంది. దేవుడు నీ ప్రార్థన ఫలాన్ని నీ బిడ్డల కొరకు దాచి ఉంచుతాడు. నీ ప్రవర్తన ఫలాన్ని దాచి ఉంచుతాడు. నువ్వు చేసిన పని ఫలితాన్ని దాచి ఉంచుతాడు. సువార్త చెప్పావు, ఒక వ్యక్తిని మార్చావు, యేసు ప్రభు కొరకు ఒక వ్యక్తిని సంపాదించావు. నీ సంపాదన ఫలితము నీ బిడ్డల కొరకు దాచి ఉంచుతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చాడు. ప్రభువా, నన్ను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా అని మనం అడగటం మంచిదే. అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా మారటం మంచిదే. ఎవరైనా అడుగుతున్నారా ప్రార్థన చేయమని? ప్రభువా, మనం వెళ్తా ఉంటే అమ్మ ప్రార్థన చేసి వెళ్ళమ్మా అంటున్నారా? అయ్యయ్యా నాకు కూడా ప్రార్థన చేయ్యా అని అంటున్నారా? మిమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతున్నారంటే, మీ చేత ప్రార్థన చేయించుకుంటున్నారంటే మీరు మరొక వ్యక్తికి ఆశీర్వాదకరంగా మారారు అని అర్థం. మరొక వ్యక్తికి ఆశీర్వాదకరంగా మారారు అని అర్థం. మన నోటి మాట వాళ్ళకి ఆశీర్వాదం, మన ప్రార్థన వాళ్ళకి దీవెనకరం. దేవుడు సహాయం చేస్తాడు. ఈ శ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మరి కుటుంబాలే బాగుపడతాయి. పాపము చేసిన వాడైతే ఆ పాపము నుండి విడిపించబడతాడు. అందుకని రండి, నేను ఇంకో సంగతి జ్ఞాపకం చేస్తాను. దేవునికి భయపడువాడు అన్న మాట చదువుకున్నాం. ఇంకా తర్వాత నేను మీకు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అతడు యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు. ఎందుకు, ఎలా నమ్మాడు ఏనండి? దేవుడు ఏమన్నాడంటే, ఈ 15వ అధ్యాయం ప్రారంభంలో ఎలాగుంటుందంటే, నీ బహుమానము అత్యధికమగును అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఏమి నా బహుమానం అత్యధికమైంది ప్రభువా? సంతానం లేనివాడిని కదా. అబ్రహాముకి ఇంకా అప్పటికి పిల్లలు కలగలేదు. సంతానం లేనివాడిని కదా అన్నాడు. అంటే ఇదిగో ఈ పనివాడు ఉన్నాడు, నా పనివాళ్ళలో ఒకడు ఎలియాజరు, ఇతనే కదా నీవిచ్చిన ఈ ఆస్తి అంతటికి వారసుడు అని అంటాడు. దేవుడు అంటాడు, లేదు, రా, నీ గుడారం నుంచి బయటికి రా చెప్తానంటాడు. గుడారంలో నుంచి బయటికి పిలిచి ఆకాశం వైపు చూడమన్నాడు. ఈయన ఆకాశం వైపు చూస్తూ ఉండగా ఆయన అన్నాడు, నక్షత్రాలను లెక్కబెట్టు అన్నాడు. లెక్కించలేం ప్రభు అన్నాడు. నీ సంతానము అలాగవుతారు, అంతమంది అవుతారు నీ సంతానం అన్నాడు. అనగానే అబ్రహాము నమ్మాడు. దేవుడు నాకు ఆయన అన్నాడు కదా, తప్పనిసరిగా చేస్తాడు అని నమ్మాడు. ఆయన చెప్పిన మాటను ఈయన నమ్మాడు. దేవుడు దాన్ని నీతిగా ఎంచాడు. అబ్రహాము దేవుని నమ్మెను, యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీవు నమ్మినా నేను నమ్మినా నమ్మితే నీతిమంతులుగా చేస్తాడు. ఎలా చేస్తాడు? రండి, నేను మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. నమ్మితే నీతిమంతులుగా చేస్తాడు. రోమిలికి రాసిన పత్రిక ఈ మాట చదువుదారండి. రోమిలికి రాసిన పత్రిక
మనల్ని ఎలా నీతిమంతులుగా చేస్తాడు నమ్మితే. ఆ మాట చదివి ముందుకెళ్దాం. 5వ అధ్యాయం 8వ వచనం నుండి 8, 9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుచున్నాడు. ఇట్లనగా మనమిక్కను పాపులమైన కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము. ఏలయనగా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము. మనమిక్కడ పాపులమై ఉండగానే, అనగా ఆయన మన కొరకు చనిపోయి ఆయన రక్తములో మనం నీతిమంతులుగా తీర్చబడి అని అన్నాడు. యేసు ప్రభు సిలువలో నా కొరకే చనిపోయాడు. ఆయన రక్తధారలు నా కొరకే చిందినాయి. ఆ సిలువలో చిందిన రక్తధారలు నా కొరకే, నా పాపముల కొరకే, నన్ను క్షమించిన కొరకే, నా పాపములన్నీ క్షమించబడ్డాయి అని నీవు నమ్మితే, ఇంకా నమ్మని వాళ్ళు, మనం నమ్మాం, మనం క్షమించబడ్డాం. క్షమించబడితే ఏమన్నాడు అక్కడ? నీతిమంతులుగా చేశాడు, ఉగ్రత నుండి తప్పించాడు. నీతిమంతులుగా చేశాడు, ఉగ్రత నుండి తప్పించాడు. అబ్రహాముని ఏమన్నాడు? నమ్మగాని నీతిమంతుడు అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మాను, మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాం, మనం నీతిమంతులుగా యేసు రక్తములో నీతిమంతుడిగా చేయబడ్డాం. యేసు రక్తములో నీతిమంతుడిగా చేయబడ్డాం. అందుకని అంటాడు, రండి ఎలా నమ్మితే ఆ కార్యం చేస్తాడో నమ్మిన వారి పట్ల. మార్కు సువార్త నమ్మిన వారి పట్ల ఎలా కార్యం చేస్తాడో రండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం, 11వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. నమ్మిన వారి పట్ల కార్యం ఎలా చేస్తాడో దేవుడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగునదెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసినప్పుడల్లా అవి మీకు దొరికినాయి అని నమ్మండి. దేవుడు ఇస్తాడు అని నమ్మండి. మీరు అవన్నీ పొందుతారు. నమ్మితే, అబ్రహాము దేవుని నమ్మితే రక్షింపబడిన వారు దేవుని యేసుక్రీస్తు ప్రభు తన రక్తధారలను నమ్మితే, ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మితే నీతిమంతులుగా తీర్చబడతారు. వారి ప్రార్థన ఆలకిస్తాడు, వారి ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేస్తాడు అన్నాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మేవా? సమస్తము సాధ్యమే. నమ్మితే అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మి ప్రార్థన చేయాలి. ఒకవేళ పొందలేకపోతామన్నామా, ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్మలేకపోతా ఉన్నామని అర్థం. ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్మలేకపోతా ఉన్నామని అర్థం. నమ్మి ప్రార్థన చేస్తే అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము ఏదైనా సరే దేవుని సన్నిధిలో పొందుతాము, దేవుడు ఇస్తాడు అని నమ్మి ప్రార్థన చేయాలి. అంతే. నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. రండి, నేను ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ మాట చదువుదాం. 4వ మాటలోనికి వెళదాం. 4వ మాటలోనికి వెళదాం. ఆదికాండం అండి. అబ్రహాం గురించి నేను మరొక మాట కూడా చదువుదాం. ఆదికాండం 22వ అధ్యాయం. 18 వచనం. 18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నాతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను అంటాడు. నీవు నా మాట వినినందున, నా మాట వింటావు గనక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నా మాట వింటావు గనక భూలోకములోని వంశములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా మాట వింటావు గనక ఏం జరిగిద్దంట? దేవుని మాట వింటే అని
నా మాట వింటావు, దేవుని మాట వింటే. అబ్రహాం, నా మాట వింటావు నువ్వు. అబ్రహాం, నేను చెప్తే వింటావు. వినటం అంటే ఏంది? చాలామంది వినటం అంటే వాక్యం వినటం అంటారు. వినటం అంటే ఏదో వినపడుతుంది కాబట్టి విన్నాం, అది కాదు వినటం అంటే. ఇప్పుడు మీరు పిల్లలకి ఏమైనా మాట చెప్తారనుకో, వాడికి వినిపిస్తుందిగా, వినిపించింది కానీ చెయ్యడు. ఇప్పుడు వినిపించింది కానీ చెయ్యనప్పుడు మీరేమంటారు? వీడు మాట చెప్తే ఈనడు అంటారు కదా. మాట చెప్తే ఈనడు అంటే వాడికి వినపడింది, ఈ చెవుతో వింటాడు, చెప్పింది చెయ్యలేదనుకో, అప్పుడు మనం ఏమంటామంటే వీడు మాట చెబితే వినడు. చెప్పింది చేసినప్పుడు ఆయన మాట విన్నాము అని అర్థం. ఆయన ఆజ్ఞ పాటిస్తేనే, చెవితో వింటే కాదు. చెప్పిన మాట చెయ్యాలి, చేసినప్పుడు ఆయన మాట విన్నాము అని అర్థం. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు అని అర్థం. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగానే చేస్తాడు, ఆయన మాటను వ్యతిరేకించడు, ఆయన మాటకు లోబడతాడు, లోబడి పని చేస్తాడు. అది చెప్పాడు దేవుడు. నేను చెప్తే అబ్రహాము నా మాటకు లోబడి, నా ఆజ్ఞకు లోబడి, నేను ఎలా చెప్తానో అలాగే చేస్తాడు. మనం కూడా చేస్తే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడుగా. అబ్రహాముకు సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేయడా? అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించడా? అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించడా? మన ప్రార్థన ఆలకించకపోవడానికి ఏదో ఒకటి తేడా ఉందని మనం అనుకోవాలి. ఒకవేళ ఆలకించకపోతే సరే వినండి, ఈ మాట ఇంక చదువుదాం, ఇంకో మాట చదువుదాం రండి. ద్వితీయోపదేశకాండం గ్రంథం 28 అధ్యాయం మొదటి వచనం నుండి 2 వచనాలు చదువుతాను. 28 అధ్యాయం ద్వితీయోపదేశకాండ గ్రంథం 28 అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఏం చేస్తాడంట ఆయన మాట వింటే? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చుగా చేస్తా. ఏం చేయాలి? రండి, నేను మళ్ళీ చదువుతారండి మీకు అర్థమయ్యేలాగా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడిచిన ఎడల, అంటే చెప్పినట్టు చేస్తే, నేను చెప్పిన మాట విని ఆ ప్రకారము చేస్తే ఏం చేస్తాను? భూలోకములోని సమస్త జనములు అందరికంటే నిన్ను హెచ్చుగా చేస్తా. ఇశ్రాయేలీలు, అబ్రహాము, ఇశ్రాయేలు జనాంగము ఆయన మాట విన్నారు. ఇప్పుడు చూడండి, అందరికంటే వాళ్ళు హెచ్చుగా ఉంటారు. జనం కొద్దిమందే ఉన్నారు, అందరికంటే హెచ్చుగా ఉంటారు. ఎందుకని అలాగున్నారు? దేవుని మాట వింటారు, వాళ్ళు దేవునికి లోపడతారు. అబ్రహాము సంతానము ఇశ్రాయేలు దేశం అబ్రహాము సంతానం. అందుకని అన్నాడు, నిన్ను హెచ్చిస్తా. నీ సంతానము ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు. నీ సంతానము ద్వారా అంటే దాని అర్థం ఏంది? నీ సంతానము ద్వారా అంటే అబ్రహాము సంతానములో నుండి యేసుక్రీస్తు ప్రభు జన్మించి ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేకులు రక్షింపబడి, అనేకులు మారు మనసు పొంది, అనేకులు పాపముల నుండి విడిపించబడి, పరిశుద్ధులుగా చేయబడి, యేసు ప్రభువారు అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి రండి. మిమ్మల్ని ఆశీర్వాదంగా చేశాను.
నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించాడు, ఆ కార్యములు మీరు చేశారు. ఏం చేశారు? ఎప్పుడని చెప్పారా? యేసు ప్రభు ఇలాంటి దేవుడు అని చెప్పారా? ఇలాంటి గొప్ప దేవుడు అని చెప్పారా? ఇలా సహాయం చేసే దేవుడు అని చెప్పారా? చెప్పారు అంటే మనం ఆశీర్వాదకరంగా అనేకుల కొరకు ప్రార్థన చేయవారిగా, ప్రభు మమ్మల్ని కూడా ఇలాగ చేయి, అబ్రహాముని ఎలాగ చేసావు అలాగా మమ్మల్ని చేయి ప్రభు అని ప్రార్థన చేయడం ద్వారా అబ్రహాము లాంటి కొన్ని సంగతులైన మనలో ఉండుట ద్వారా ఏం చేస్తాడు? మంచి మనసు కలిగిన వాడు. అబ్రహాం ఎలాంటి వాడు? మంచి మనసు కలిగిన వాడు. దేవునికి భయపడతాడు, దేవుడు చెబితే నమ్ముతాడు, నమ్మాడు కనుకనే నీతిమంతుడిగా చేయబడ్డాడు. దేవుని మాట వింటాడు. కొన్ని మనం చదువుకున్న అబ్రహాం జీవితంలో అన్నీ చదువుకోలేదు. ఈ కొన్ని మన జీవితంలో ఈ కొన్ని ఉన్నా కొంతవరకైనా మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకు సహాయం చేస్తాడని ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ మాటలు మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.